మీరు చెప్పినట్టే ఇది ఊహించిందే. ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే దీన్ని ఒక రకంగా చూడాలి అంటే బేసికల్ గా చెప్పాలి అంటే ఈ ప్రభుత్వం గత 5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేతే స్వయంగా అనేక కేసుల్లో, అది కూడా ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులతోనే సుమారుగా 11-12 సిబిఐ కేసులు, లేకపోతే తర్వాత 16-17 ఈడీ కేసులతో ఆయన అఫీషియల్ గా కన్విట్ చేయబడి దాంట్లో ఛార్జ్ షీట్లు విచారణలో ఉన్నాయి, కోర్టు విచారణలో ఉన్నాయి. అలా ఆయన ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత పదే పదే ఆయన ప్రతిపక్షాలు పదే చేసే విమర్శ ఏంటంటే ఈయన అవినీతి పరుడు అనే విమర్శ. ఆయనకంటే అవినీతి మరదని మిగిలిన వాళ్ళందరికీ అంటించేసి, అంటే ఎట్లా ఉంటుందంటే బేసికల్ గా చెప్పాలి అంటే అందరూ ఒక తాటి ముక్కలే, నాన్నే అనేది అవినీతి పనులు, అందరూ అవినీతి పనులే అనిపించాలనే తాపత్రయమే కనపడుతుంది. ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ బేసికల్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని గత 6 నెలల క్రితం సుమారుగా సెప్టెంబర్ నెలలో అనుకుంటాను సుమారుగా ఆయన్ని స్కిల్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా 54 రోజులు 55 రోజులు ఆయన్ని రిమాండ్ విధించడం జరిగింది. సరే, తర్వాత జరిగిన పరిణామంలో కోర్టుల ద్వారా బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి కనుక మన ఈ కేసుల యొక్క పూర్వపరాలు కనుక చూస్తే అక్కడ మొదట ఉద్దేశం ఏం కనపడుతుంది అంటే ఆ అరెస్ట్ సమయంలో కానీ లేకపోతే ఈ రోజు ఛార్జ్ షీట్ మనం అఫీషియల్ గా మనం చూడలేదు కాబట్టి ఏ ఆరోపణలు చేశారు ఏమనేది మనకు క్లియర్గా తెలియదు కాబట్టి దాని మీద కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ మీద ఎక్కువగా మనం దాని మీద వ్యాఖ్యలు చేయలేం. కానీ అంతకు అరెస్ట్ సమయంలో కనుక తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఆ తర్వాత కోర్టులో జరిగిన పరిణామాలు, ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఆశ్చర్యకరంగా సిబిఐ అధికారులు వివిధ ప్లేసుల్లో ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు చెప్పిన విధానంలో కానీ ఎక్కడా కూడా వాళ్ళు డైరెక్ట్ గా మనీ ట్రయల్ అనేది చూపించలేకపోయారు. అంటే ఈ స్కిల్ ట్రాన్స్ఫర్ కేసులో ఇంత డబ్బు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు కానీ లబ్ధి చేకూరింది అని ఎక్కడా కూడా ఫిజికల్ గా మనీ ట్రయల్ అనేది చూపించలేకపోయారు. అంటే అవినీతి రకమైన కేసులు ఇక్కడ ఏంటంటే మిగిలిన కేసులన్నీ పక్కన పెడితే అవినీతి ఆరోపణలతో ఉన్న కేసుల్లో ఎప్పుడు కూడా కీలకమైన అంశం ఏంటంటే మనీ ట్రయల్. అంటే మనీ ఎవరికి ఎక్కడి నుంచి చేరింది, దానివల్ల లబ్ధి పొందిన అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఆ లబ్ధిదారులు లబ్ధి పొందడం వెనకమాల ఏమన్నా రాజకీయ ఒత్తిళ్లు కానీ లేకపోతే ప్రలోభాలు కానీ లాబింగ్ కానీ ఉందా అనేది ఇంపార్టెంట్. ఆ మనీ ట్రయల్ చూపించలేకపోవడం అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఏంటంటే సరైన ఆధారాలు లేకుండా ఏదో మసిపూసి మారేడుగాయలాగా బట్టగాల్చి మొహాన పడేస్తే వాళ్ళే గుర్తుకుంటారు అనే విధంగా సిరీస్ ఆఫ్ కేసులు, అంటే స్కిల్ గవర్నమెంట్ కేసులు, ఫైబర్ నెట్ కేసులు లేదా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు, ఇలాంటి కేసులతో ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టాలి లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద కూడా బురద చల్లాలి అనే ఒక తాపత్రయం అయితే కనపడుతుందని మనం చెప్పవచ్చు. అయితే వాళ్ళు జరిగిన పరిణామం చూస్తే ఒక రకంగా నేను సంతోషిస్తున్నాను. సిఐడి అధికారులు దీని మీద హైదరాబాద్ లోనో లేకపోతే విజయవాడలోనో లేకపోతే ఢిల్లీలోనో ఇంకా అవకాశం ఉంటే విదేశాల్లోనో ప్రెస్ మీట్లు పెట్టకుండా వాళ్ళు చేయాల్సిన ధర్మం ప్రకారం వాళ్ళు చేసిన డ్యూటీ ప్రకారం అఫీషియల్ గా ఛార్జ్ షీటు దాఖలు చేయడం అనేది ఒక రకంగా అభినందించే విషయం. అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఏదో దాన్ని ఒక పట్టు రాజకీయ నాయకుల్లాగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా వాళ్ళు చేయాల్సిన డ్యూటీని ఒక దర్యాప్తు అధికారిగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు చేయటం అనేది నిజంగా ఒక రకంగా అభినందించిన విషయం. సరే, ఆ ఛార్జ్ షీట్ లో ఏ వేశారు, దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది కోర్టు పరిధిలో ఉన్న దాని మీద మనం పెద్దగా వ్యాఖ్య చేయకూడదు. అంటే ఇన్ఫాక్ట్ మీకు తెలిసే ఉంటుంది కళ్యాణ్ గుత్తికొండ గారు, ఇలా బ్యూరోక్రాట్ల చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఈ అవతల పార్టీ మీద విపక్షం మీద ఆరోపణలు చేయించడం అనే సంప్రదాయానికి ఫస్ట్ తెరలేపింది తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని ఇంకా బాగా ఇంప్రూవైజ్డ్ వర్షన్, రిఫైన్డ్ వర్షన్ ఇవాళ మనం వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నాం. అయిన దానికి కాని దానికి ఐఏఎస్లను కూర్చోబెట్టి వాళ్ళనేదో వాళ్ళ రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మాట్లాడింపజేసే ప్రయత్నం. వాళ్ళు ప్రభుత్వం తరఫున మాట్లాడట్లా. ఎనర్జీ సెక్టర్లో జరిగిన కుంభకోణానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర విద్యాశాఖలో జరిగిన కుంభకోణాల్లో కావచ్చు, 2 సందర్భాల్లో కూడా ఐఏఎస్లో వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్. అంటే ఆ శాఖ మంత్రి లేకపోతే ప్రభుత్వం తరఫున సమాచార శాఖ మంత్రి ఉంటారు, ఎలాగూ అయిన దానికి కాని దానికి వాళ్లే వచ్చి మాట్లాడుతుండేవాళ్ళు ఇదివరకు. ఎందుకనో ఆ సంప్రదాయంని బ్రేక్ చేశారు. బహుశా మంత్రులందరూ గడప గడపకి వెళ్ళటం అనే కార్యక్రమాలు తీరిక లేక ఉండిపోయారో ఏమో మరి. డైరెక్ట్గా ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు మాట్లాడటం. ఈరోజు యాజ్ రైట్లీ సెడ్ కొంతెందుకో జాగ్రత్త పడ్డారు. ఇది జాగ్రత్త పడ్డారని చెప్పాలి. ఎందుకంటే
గబాలన ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే తడబడే పరిస్థితి. అందుకని ప్రెస్ రిలీజ్ ఇచ్చి ఊరుకున్నారని మనం అనుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి. లక్ష్మణరావు గారు నమస్తే. చూశారు కదా, సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా వేమూరి హరికృష్ణ గారు టెరాసాఫ్ట్ అధినేత, A3గా కోగంటి సాంబశివరావు గారు. సో ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఫైబర్ నెట్ కేసులో 114 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అనేది అభియోగం మాత్రమే, వాస్తవం కాదు, అభియోగం మాత్రమే. వాసుదాన గారు ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి అట్లాంటి వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటంటే, నేను జైలు నుంచి వచ్చాను కాబట్టి, ఏదైతే సంచలగూడ జైలు నుంచి వచ్చి నేను సీఎం అయ్యాను కాబట్టి ఖచ్చితంగా తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లో ఏదైతే 1,00,000 కోట్ల ఒక అభియోగం అవనియండి, 45,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ అవనియండి, 16 CBSE కేసులు, 32 ఈడీ కేసులు అవనియండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క దీంట్లో ఉన్నాయి. అంటే నేను ఒక్కనే కాదు అవినీతి పరుణ్ణి, నాతో పాటు కంటే ప్రభుత్వ రంగంలో ఎవరైనా సరే అందరూ కూడా అవినీతి పరులని చెప్పాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిపక్షాలని మనం ఇప్పటి నుంచి అనగదొక్కితే రేపొద్దున్న మనకి ఎలక్షనీరింగ్ ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతో మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని ఇరికించి దాదాపుగా 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఆయన తర్వాత కండిషనల్ బెయిల్తో బయటికి రావడం, తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి అంటూ ఉన్నారో, మరి ఈ సిబిఐ కేసుతో పెట్టినటువంటి ఛార్జ్ షీట్ 330 కోట్లు మరి ఏపీ పైపుకి సంబంధించిన ఇది మరి వేమూరు హరికృష్ణ గారికి చందాలనుక ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పించారని ఆయన అభియోగం పెట్టి ఈరోజున ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. సో న్యాయ వ్యవస్థలో మరి యొక్క కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని రిజల్ట్ కోసం మనం ఎదురు చూడాలి. ఎందుకంటే న్యాయస్థానంలో కెళ్ళినటువంటి ఛార్జ్ షీట్ల పైన మనం ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదని నాకు అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని అనుకుంటే కోర్టులు తీర్పు వెలువడిస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏదైనా ఇక్కడ పొలిటికల్ వెండట, ఓన్లీ పొలిటికల్ వెండట మీదనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అవనియండి, అలాగే జనసేన పార్టీ మా అధినాయకుల మీద అవనియండి, కక్ష సాధింపు చర్యగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలిటిక్స్ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను జైలుకి వెళ్ళాను కాబట్టి పక్కడు కూడా జైలుకి వెళ్ళాలి, నేను అవినీతి చేశాను కాబట్టి పక్కడు కూడా అవినీతి చేసి ఉంటాడు అనే ఒక ఉద్దేశం మాత్రమే జగన్మోహన్ రెడ్డిది కనబడుతుంది తప్ప, ఈ రోజున ఎలక్షన్ చూస్తే పట్టుమన్న 60 రోజులు లేవు, ఏ రకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలందరూ ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూడా భావిస్తుంటే ఈ రోజున ఈ కేసుల మీద కేసులు బనాయించి వీళ్ళని అడ్డు తొలగించుకోవాలి, లేదా వీళ్ళు ఇబ్బంది పెట్టాలి, ఇంకా కాస్తంత దారుణ మీద వీళ్ళు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి సరైనది కాదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సార్ వాసుదేవన్ గారు. ఎందుకంటే నిజంగానే ఇందులోని అవినీతి జరుగుంటే ఈ 114 కోట్ల రూపాయలు కానీ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకో, నారా లోకేష్ గారి అకౌంట్లోకో, లేదా భువనేశ్వర్ గారి అకౌంట్లోకో, లేదా వాళ్ళ కోట్ల అకౌంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఎక్కడ మనీ ట్రయల్ జరిగిందో చూపించాలి కదా. మనీ ట్రయల్ జరగకుండా, లేకపోతే హవాలా రూపంలో వెళ్లకుండానే, వీళ్ళకి అకౌంట్లో రాకుండానే వీళ్ళే చేశారని ఒక అభియోగం మోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రోజున ఒకటే కాదండి, ఈ రోజున టీడీపీ అయింది, రేపొద్దున ఇంకో పార్టీ అవుతుంది. అంటే ఇక్కడ పార్టీలో ఎవరైతే ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇటువంటి అభియోగాలు ప్రయోగాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారండి. జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, ఇంకెవరు అవనియండి, వీళ్ళందరూ కూడా ప్రజలకి జవాబుదారు కాబట్టి లేనిపోని ఉన్నట్టుగా చూపించి ఖచ్చితంగా ఇటువంటివైన అక్రమ కేసులు భరించడం మాత్రం కరెక్ట్ కాదని జనసేన పార్టీ తరఫున మీకు ఖండిస్తూ ఉన్నామండి. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. చూశారు కదా, మీరు అసలు చివరి 60 రోజుల సమయాన్ని కూడా వృధా చేయదలుచుకోలేనట్టు కనిపిస్తోంది మీ ప్రభుత్వం. అంటే ఇంకేమన్నా ఇతరత్ర కేసులు వివిధ దేశాల్లో ఇంకేమన్నా ఎక్కడన్నా ఏదైనా జరిగితే వాటన్నిటికీ చంద్రబాబు గారి పాత్రని మీరు అట్రిబ్యూట్ చేస్తూ కేసులు పెట్టేట్టున్నారు. ఎప్పుడో అయిపోయిన దానికి ఈరోజు మళ్ళీ దాన్ని తిరగతోడే కార్యక్రమం ఎందువల్ల చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదండి? అన్పాపులర్ అవుతున్నాం ప్రజల్లో ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా, ఇలా కేసులు పెట్టడం ద్వారా. ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారం ఏంటి? ఎవరైతే నేరం చేశారో, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని
కోర్టుకి అప్పజెప్పడం, కేసులు పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో ఒక భాగం. ప్రభుత్వం ఒక కేసు పెట్టేసి కోర్టుకి అప్పచెబితే న్యాయస్థానాల్లో కోర్టులో నిర్దోషి నిరూపించుకుంటే బయటకు వస్తారు. దానికి అది అది ఒక మన రాజ్యాంగ వ్యవస్థలో ఒక ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ అంటే మన రాజ్యాంగాన్ని, మనం పెట్టుకున్న వ్యవస్థల పనితీరుని, వీటన్నిటిని మనం తప్పుపడుతున్నట్లు ఉంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక లెక్క, సామాన్యుడైతే ఒక లెక్క అని చెప్పే పద్ధతిలో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అయినా, ఆయనకి 70 ఏళ్ల వయసు అయినా, 15 ఏళ్ల బాలుడైనా రాజ్యాంగంలో ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం ఒక కేసు పెట్టి దానికి కోర్టుకు పెట్టి దానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయము. దానికి గొప్పగా ఫీల్ అయ్యి గొప్పగా మాట్లాడే ఎవడైనా సరే, ఎంత వయసున్నా, ఎంత పదవులు అనుభవించినా, ఎంత సీనియారిటీ ఉన్నా దొంగే. కాబట్టి న్యాయస్థానంలో ఏదో తేల్తది. నిర్దోషి అయితే కడిగిన ముత్యంలా బయటికి రమ్మనండి. ఎవరు వద్దన్నారండి? అంటే ప్రభుత్వం పని చేయటం కూడా తప్పు పడుతున్నారు మీరు. ప్రభుత్వం పని చేస్తుంది, వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకు తప్పు పడుతున్నారు? ఒకటే ఒక ప్రశ్న, ఆయన ఎల్లయ్య, పుల్లయ్య, చంద్రయ్య ఇవన్నీ కాదు కదా. వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటే ప్రశ్న, ఇప్పుడు ఈ చివరి 60 రోజుల సమయమే మీకు దొరికిందా? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నట్టు వెంకటేశ్వర రెడ్డి గారు? ఈ 20 రోజుల సమయం ఏంటండి? యంత్రాంగంలో ఎప్పుడైతే నేరాలు బయటకు వస్తాయో, వెలుగులోకి వస్తాయో, ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. కొన్ని కేసులు కొన్ని ఏళ్లు పట్టింది. ఆ లెక్కకు వస్తే లక్ష్మీపార్వతి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన ఆ కోర్టు కేసు ఎప్పుడు వేశారండి? ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అది? ఇవన్నీ ఏంటంటే ఇవి కేవలం ఈ కేసుల్ని కూడా సానుభూతి కోసం, నేను ఏ నేరం చేసినా నాకు 75 ఏళ్ల వయసు ఉంది కాబట్టి, గుండెకి చిల్లు ఉంది కాబట్టి, ఒంటికి బొల్లు ఉంది కాబట్టి, నాకు ఫైల్స్ ఉన్నాయి కాబట్టి, నాకు ఈ లూటీలు ఉన్నాయి కాబట్టి, నాకు అనారోగ్యంగా ఉంది కాబట్టి, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని నేను సానుభూతి పొందొచ్చు అనే దానికోసం ఎగ్జిబిట్ చేస్తున్న ప్రశ్నలు తప్పితే వాళ్ళ పొత్తుదారులు కానీ, ఒకే చేతికి 2 జెండాలుగా పట్టుకునేవాళ్ళు, ఒకే టైంలో 2 పార్టీల కోసం తిరిగేవాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే ఇవి ప్రభుత్వ విధి విధానాలని, యంత్రాంగాలని, జ్యుడిషియరీ వ్యవస్థని మరి వీటన్నిటిని తప్పుపడుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంకు చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టేంత చిత్తశుద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతుంది, దాని మీద దృష్టి పెట్టడం రాదు. ఈరోజు ఎర్రి పుష్పాల్లాగా ఈరోజు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అక్రమంగా కేసులు పెట్టి వారిపైన ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ చేసే ముందు, కేసు పెట్టే ముందు గవర్నర్ పర్మిషన్ అవసరం. ఆ రోజు కూడా నిబంధనలు తుంగలో తొక్కి అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి 24 గంటల వరకు తరలించారు అతన్ని చంద్రబాబు నాయుడు గారు. నా తర్వాత కూడా టెక్నికాలిటీలు రూపం చేసుకొని, టెక్నికాలిటీలతో ద్వారా మీరు ఆయనకు బెయిల్ రాకుండా 53 రోజులు అక్రమంగా అరెస్టులు నిర్బంధించడానికి మీరు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క సాక్ష్యాధారాల మీద ప్రవేశపెట్టలేకపోయారు కోర్టులో. ఈ ఒక్క సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టకపోయారు. ఈ రోజు మీరేమనుకుంటున్నారు? ఈ రోజు మీరు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ ఎన్నికల సమయంలో ఆల్రెడీ ఇప్పుడు మీరు ఛార్జ్ షీట్, నేను మాట్లాడేయండి ఫస్ట్. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో మీరు ఏంటండి ఈ మాటలు? నీ కళ్ళకు కనబడట్లేదు? నీ ఇంటి ఎదురు ఒక సచివాలయం కళ్ళ కనబడుతున్నా, చోళ్ళకి వినపడలేదు. ఒక నిమిషం ఆగుతారు, ఒక నిమిషం ఆగుతున్నా. నేను చెప్పేది వినపడుతుంది ఒకసారి, నేను చెప్పేది వినపడలేదు ఒకసారి ఆగు. నీ కళ్ళకు కనబడట్లేదా? నీ ఇంటికి వచ్చే వాళ్ళకి నేనేమంటున్నా ఒకసారి ఆగుతున్నాను. పథకాల కంపెనీయా? ఒక్కసారి ఆగు, ఒక 2 నిమిషాలు ఆగు, చెప్తా. అభివృద్ధి చేయలేదా? ప్రభుత్వం అభివృద్ధి చేయలేదా? అరే చెప్తా, మాట్లాడేది. ఎవరు తెచ్చారు? 17 పోర్టులు ఎవరు తెచ్చారు? 15,000 సచివాలయాలు ఎవరు కట్టారు? 10,000 ఆర్బీకే కేంద్రాలు ఎవరు కట్టారు? 10,000 హెల్త్ సెంటర్స్ ఎవరు కట్టారు? మీ ఇంటికి డాక్టర్ వస్తున్నాడు ఈ రోజు, మీ ఇంటికి వాలంటీర్ వస్తున్నాడు ఈ రోజు. అభివృద్ధి కాలేదు. పుష్పంలాగా ఎర్రి మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంది తెలుసుకోండి. ఆ పచ్చకారులు తీసేయండి. మీ ఇంటి ఎదురుకే సచివాలయం ఉంది. పార్టీ పాంప్లెట్ చదవ, మాకు చర్చ ఉంది.
ఏం అయితే చర్చ దేని గురించి చేస్తా దాన్ని చర్చించు, అంతేగాని వైసీపీ పాంప్లెట్ చదవ మాకు, నీకు సోది చెప్ప మాకు, చెప్పేది ఇదే ఓపిక ఉండాలి మనుషులు. డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్యానెల్లో మనతో జాయిన్ అయ్యారు. డాక్టర్ ఏఎస్ రావు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆయన పర్టికులర్ మీరు కూడా ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ద సబ్జెక్ట్. ఇవాళ ఫైబర్ నెట్ కేసులో ఆయన్ని సిఐడి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, ఆయన టెరాసాఫ్ట్ అధినేత, A3గా కోగంటి సాంబశివరావు గారు పెడుతూ దాంట్లో ప్రభుత్వ ఖజానాకి 110 కోట్ల పైన నష్టం వాటిల్లినట్టుగా, 114 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా పేర్కొన్నారు. 330 crores వర్క్ చేసే ప్రాజెక్టు. సో ఇది ఎప్పటి నుంచో నలుగుతోంది, వారు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు కట్టడం జరిగింది. ఈ యొక్క కేసులలో చంద్రబాబు నాయుడుకు బెయిల్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ ఛార్జ్షీట్లు వేసి ప్రజల యొక్క అపోహ సృష్టిస్తామని చెప్పేసి ఇది వాళ్ళకే బెయిల్ వచ్చిన కేసు వేరండి, ఇది వేరు. ఇదైనప్పుడు కూడా అన్ని అక్రమ కేసులు, ఈ పెట్టినప్పుడు కేసులన్నీ కూడా అక్రమ కేసులు. ఏ ఒక్క కేసులు కూడా సాక్ష్యాధారాల ద్వారా వాళ్ళు నిరూపించలేకపోతారు. ఇప్పుడు ఏమైంది, ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సమయంలో రేపు మామూలు నోటిఫికేషన్ రాబోతుంది. ఇది చూపించుకొని చంద్రబాబు నాయుడు నేరం చేశారు, అక్రమంగా చేశారని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానివ్వండి, ఈ యొక్క ప్రజా సంఘాలు కానివ్వండి, ముద్దాయి ఇది దోషి దొంగ అని చెప్పేసి మా ముద్ర పడిపోయింది. ఆ ముద్రని ఆ యొక్క మీద పడ్డ ఆయన బురద అంటించుకున్నటువంటి బురదని చంద్రబాబు నాయుడికి తగిలించాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంతకంటే మీద ఏం చేయగలుగుతారు? ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది, ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది. నేను చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు ఇదే ఓపిక ఉండాలి. వయసు వచ్చింది పెద్ద నీకు ఏమన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డిని డిబేట్ లో పొగిడిన మాట నీకేం వచ్చేది కాదు. ఒక్క నిమిషం విను, నేను చెప్పే మాట ఫస్ట్ ఓపిక ఇను, ఫస్ట్ ఇదే ఓపిక లేకపోతే వెళ్ళిపోయా డిబేట్ నుంచి. మిమ్మల్ని తంతే మామే చెప్తారేంటి? చెప్పేది ఇన్న తర్వాత మాట్లాడు, అంతేగాని జడ్పీటీసీ ఎన్నికలు తన్నారు. ఇప్పుడు రేపు సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ మూతపడబోతుంది. మీరు మళ్ళీ ఎవరినైతే విమర్శించారో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి రోజు ప్రదక్షిణలు చేస్తున్నారు. మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు మా మీద. అయిపోయిందా మాట? ఇప్పుడు ఎవరు మూత పడుతుందో ఎవరు బొంద పెడుతుందో ప్రజలు చూపిస్తారు. 2 నెలలు ఆగండి, ఎందుకు ఓపిక? ఇప్పుడు రకరకాల మాట్లాడతాం, మధ్యలో డిస్టర్బ్ చేయకండి, అర్థమైందా? నేను మాట్లాడతాం, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఈయనే ఓపిక ఉంటే ఉండండి, లేకపోతే నీ సొల్లు వాగిన తర్వాత నేను మాట్లాడతా. మరి అర్థమైందా? నువ్వు సొల్లు చెప్పకుండా నేను చెప్తున్నా, నువ్వు సొల్లు చెప్తున్నా ప్రజలు చూస్తున్నారు. వైసీపీ పాంప్లెట్ చదవని అవసరం లేదు, అర్థమైందా? నీ సోది చెప్పిన అవసరం లేదు. చెప్పేది నేను చెప్పేది వచ్చిన సబ్జెక్ట్ నేనేం చెప్తున్నా లేకుండా నీ దూరం తీరేంత వరకు అరువు. మరి నువ్వు అరిసిన అందరూ మాట్లాడతారు. డిస్కషన్ బస్ పోస్ట్ గారు ఏం చెప్తున్నారు? వాసుదేవ్ గారు లెట్ us speak. మీరు చెప్పండి, కేసుకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? కేసులు ఇంతకుముందు ఫైబర్ గ్రిడ్ కేసు అని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని రకరకాల కేసులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలా, చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా బురద చల్లాలని రాజకీయ లబ్ధి పొందడానికి పెట్టినటువంటి కేసులు ఇవన్నీ. మొన్న 53 రోజులు కూడా ఒక్క సాక్ష్యాధారాలు కూడా నిరూపించలేకపోయారు, ఒక్క సాక్ష్యం కూడా కోర్టుకు సమర్పించలేకపోయారు. ఆ తర్వాత వారికి బెయిల్ వచ్చింది. ఈ 17A అనేది ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ మధ్యలో నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ లోపే ఇలాంటి కేసులు ఛార్జ్షీట్లు పెడితే ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన డబ్బును కొల్లగొట్టారు, రాష్ట్రాన్ని దోసుకున్నారని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేయడానికి, ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైసీపీ చేస్తున్న కుట్ర మాత్రమే. వాళ్ళు ఎంత కుట్రలు పనినా, ఎంత రాజకీయాలు చేసినప్పటికీ కూడా ప్రజలకు ఈరోజు అర్థమైంది. ప్రజలు ఆ రోజు చూస్తున్నారు. ప్రజలు గత 5 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది, అక్కడ ఏం అభివృద్ధి ఉంది? గుంతల లోపల రోడ్లు ఎత్తుకునే పరిస్థితి ఉంది. అక్కడ ఏ ఒక్క అంశం అభివృద్ధి చేసి చెప్పండి. మన ఆ పథకాలు ఈ పథకాలు చెప్తున్నారు. ప్రతి పథకంలో ప్రతి పథకంలో కానీ ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి చెప్తున్నారు కదా. 5 లక్షల బిల్లు కూడా కోర్టుకు పోయి కేసు వేసేంత వరకు, బ్రిట్ ఫైల్ చేసేంత వరకు బిల్లులు రావట్లేదు. ఈ ముఖం అభివృద్ధి చేసే ముఖం అవ్వలేదు. అది వేరే అంశం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఇన్నాళ్ల పాటు జాగు చేసిన తర్వాత ఈ రోజే మొత్తం వాళ్ళ అభియోగం చేస్తున్న చంద్రబాబు గారి కన్సల్లంలోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందనేది ప్రధానమైన అభియోగం ఏపీసీఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. అప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వేమూరి హరికృష్ణ గారిని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు అనేది వాళ్ళ అభియోగం. మళ్ళీ ఇవన్నీ అభియోగాలే.
నేనేం వాటిని ఎండోర్స్ చేయట్లేదు, వాళ్ళు చెప్పిన అభియోగాలు మాత్రం రకరకాల 100 అభియోగాలు పెడతారు, పెట్టనివ్వండి. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు, ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకి ఇచ్చేలా ప్రాజెక్టు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీస్ ఆర్ ఆల్ ద ఎలిగేషన్స్. వాసుదేవన్ గారు, దీస్ ఆల్ ఎలిగేషన్స్. ఓకే, ఇప్పుడు విధి విధానాలు పాటించాలంటే చంద్రబాబు నాయుడు గారు గత 2 సార్లు, అంతకుముందే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు అధికారం కొత్త కాదు, ఈ యొక్క ప్రభుత్వం కొత్త కాదు. ఆయనకి ఏ విధి విధానాలు ఏ విధంగా చేయాలో ఆయనకు మంచిగా తెలుసు. దాన్ని వీళ్ళు వ్యతిరేకరించి విధి విధానాలు పాటించలేదని చెప్పేసి, ఇప్పుడు సిఐడి అనేది వాళ్ళ చెక్కు చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తే సిఐడి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది, కానీ టెరాసాఫ్ట్ అయితే వాళ్ళ చెప్పు చేతుల్లో లేదు కదా. టెరాసాఫ్ట్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ మీద బ్లాక్ లిస్ట్ తీయించి అతను తీసుకొచ్చి ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో ఆయన పెట్టాలి ఒత్తిడి కదా. సమయంలో బ్లాక్ లిస్ట్ ఉన్నట్టు వీళ్ళకి ఏమైనా ప్రూఫ్ ఉందా? ఉంది కాబట్టే కదా. ఒకటి మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి వంత పాడినంత మాత్రం సిఐడికి ఇంటిగ్రిటీ లేదనుకోమాకండి. ఎంతో కొంత ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, వ్యవస్థ ఉంది అక్కడ. వాళ్ళు ఎంత వ్యవస్థ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడిని మొత్తం భ్రష్టు పట్టించింది. ఆ అధికారులు ఏ విధంగా రాజకీయ నాయకులు చెప్పినట్టు ఈ మంత్రులు చేయలేదా? మీరు ఏమని మీ ప్రభుత్వంలో చేయలేదా? అరాచకం సృష్టించలేదు. ఇంత అరాచకం ఎంతో కొంత దేశవ్యాప్తంగా ఎవరు చేశారా? అవసరం లేదు. నేరస్తుల్ని శిక్షించడానికి, నేరస్తుల మీద చర్య తీసుకోవడానికి చట్టపరంగా దాని లిమిటేషన్ లో పనిచేసింది సిఐడి, కానీ ఈ విధంగా విచ్చలవిడితనంగా ప్రవర్తించలేదు సిఐడి ఎప్పుడే కానీ. దేశవ్యాప్తంగా బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దళితం పాల్గొనలే వాళ్ళు. ఈ ఎన్ని కేసులు అభియోగం మోపుతున్నారు, వాళ్ళు అంతకంటే మీరు చేంజ్ వాళ్ళు అభియోగం మోపడానికంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు? పొద్దున మీరు అధికారంలోకి వచ్చిన ఇదే సిఐడి మీకు మళ్ళీ మీకు పని చేయాల్సింది. మేము వ్యవస్థలని భ్రష్టు పట్టించే చరిత్ర తెలుగుదేశం కాదు, వ్యవస్థలని నాశనం పట్టించారు, వ్యవస్థలని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడుకున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. ఈ చరిత్రలో ఒక నల్ల అక్షరాలతో లిఖించబడుతుంది వాళ్ళ పేరు. ఒకసారి కళ్యాణ్ గుత్తికొండ గారి దగ్గర, కళ్యాణ్ గుత్తికొండ గారు వస్తాను సార్, వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గర. కళ్యాణ్ గుత్తికొండ గారు మీరు ఏమంటున్నారంటే, డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి, వ్యవస్థల్ని ఇంత చేటుగా మేము అరాచకంగా వాడుకోవాలంటే ఎంతో కొంత వాడుకున్నారని ఒక అర్థం చేసుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ ముందుగా డిబేట్ లోకి మళ్ళీ వచ్చే ముందు నేను ఒక విషయం, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయం, పెద్ద ఆయన నేను ఆయన్ని ఒక విషయంలో ఖండిత తెలిసానండి. బేసికల్ గా చెప్పాలి అంటే వాళ్ళు పెద్ద ఆయన వయసులో చూస్తాంటే, నేను ఫోటోలో ఇప్పుడే చూడటం, వయసులో పెద్దవాళ్ళు మాలాంటి యువకులకి లేకపోతే చిన్నవాళ్ళకి వాళ్ళ మార్గదర్శకంగా ఉండాలి. ఆయన డిబేట్ లో మాట్లాడుతూ ఒక రకమైన అంటే ఒక రకమైన శారీరక సమస్య, అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి శారీరక సమస్యను ఎత్తి చూపడం అనేది అది సరైన పద్ధతి కాదేమో అని నా అభిప్రాయం అండి. ఆ పార్టీకి సిగ్గు లేదు, ఆ పార్టీకి బుద్ధి లేదు, ఆ పార్టీలో పనిచేసే బుద్ధి ఉంటుందా? ఏం మాట్లాడాలో, ఎవరిని ఏ విధంగా విమర్శించాలో కూడా తెలియదు. అది అంటే నేను చెప్పేది ఏంటంటే, హెల్దీకర ఆరోగ్యకరమైన డిబేట్ లో మాలాంటి వాళ్ళకి పెద్దలు వాళ్ళ మార్గదర్శకంగా ఉండాలి. అలాంటి సంప్రదాయాన్ని పెద్దలు కొంచెం మాకు వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గరకు వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, ఆయన మాట్లాడిన తర్వాత వస్తాం మీ దగ్గరికి. ఓకే, ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఏ రాజకీయ పార్టీ అయినా స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యవస్థలు, అంటే ప్రభుత్వ వ్యవస్థలు అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం అనేది సర్వసాధారణం. నేను తప్పు పట్టలేదు, ఏమీ ఇది జరగట్లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే ఇంకో రెవెన్యూ వ్యవస్థ అవ్వచ్చు, ప్రభుత్వంలో భాగమైన వ్యవస్థలు అధికారంలో ఉన్న పార్టీకి ఒక పక్క మొగ్గు చూపడం అనేది సహజంగా జరిగేది. కానీ ఒక బోర్డర్ లైన్ ఉంటుంది, ఒక చిన్న లైన్ ఉంటుంది, ఎంతవరకు పరిస్థితి సహకరించవచ్చు. ఒకవేళ అంతర్గతంగా ఏమైనా సహకరించినా కానీ దాన్ని పబ్లిక్ లో చూపించుకోకుండా ఉండటం అనేది సర్వసాధారణంగా ఇప్పుడు జరిగింది. అంటే మనందరం కూడా చరిత్ర చూసాం, అన్ని రాష్ట్రాల్లో జరిగింది. అయితే రాను ఎలా జరుగుతుందంటే, ఆ విపరీత పరిణామాలు జరిగిన ప్రభుత్వానికి లేకపోతే రాజకీయ పార్టీలకి ఉన్న లైన్ ని కట్ చేసేసి అధికారంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వం అనేది వాళ్ళ సొంత జేబు సంస్థలుగా, ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ వాళ్ళ సొంత జేబులో సంస్థలుగా అనేది ఈ మధ్య కాలంలో పెరిగింది. దానికి పరాకాష్ట ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చాలా సంఘటన. దాంట్లో చెప్పడానికి వెనకడానికి ఏమీ లేదు. అంటే ఇక్కడ చెప్తానండి, ముఖ్యమంత్రి వేరు, పార్టీ అధ్యక్షుడు వేరు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో భాగం, పార్టీ అధ్యక్షుడిగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన పార్టీని గెలిపించుకోవడానికి ఆయన పనిచేయడం తప్పలేదు. కానీ ముఖ్యమంత్రిగా ప్రజల కోసం పనిచేయాలి. ఆయన వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ప్రజల కోసం పనిచేయాలి అల్టిమేట్ గా.
ఆ లైన్ అనేది మాత్రం తప్పిందనేది మాత్రం అంగీకరించవచ్చండి. ఇంతకు ముందు ఎంతో కొంత ఉన్న డివియేషన్ ఉన్నా కానీ అంగీకరించవచ్చు. ఇంకా నేను ఇంకో విషయం కూడా చెప్పదలిచానండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో పాత హిస్టరీలోకి వెళ్తే ఇదే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో స్కామ్ జరిగిందనో లేకపోతే అవినీతి ఆరోపణలతోనో మంత్రిగా ఉన్న కృష్ణా యాదవ్ ని అరెస్ట్ చేయించినప్పుడు అరెస్ట్ చేయించిన హిస్టరీ ఉందండి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీకి. అలాగే పోచారం శ్రీనివాస రెడ్డి గారి సీనియర్ నేత మీద ఉంది. ఒక రకంగా ఆ రోజు అయిపోయినాయి బహుశా తెలియదు, ఎందుకంటే 2 దశాబ్దాల క్రితం ఎంతో కొంత విలువలు ఉండేవి, ఆ విలువలు కూడా దిగజారిపోయినాయి. ఆ విషయంలో రాను ఇంకా ఒకరికొకరు పోటీ పడిపోయి ఇంకా వ్యవస్థల్ని దిగజార్చడం అనేది కరెక్ట్ కాదండి. అంటే నేను ముగించే ముందు ఒకటే మాట చెప్పగలిచానండి, వ్యక్తులు తప్పు చేయొచ్చు, వ్యక్తులు తప్పు చేస్తారంటే ఖండించాల్సింది వ్యవస్థలు, కానీ వ్యవస్థలు తప్పుదారు కళ్యాణ్ గారు నేను ఒక ప్రశ్న వేశాను ఇందాక. డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి వారు మాట్లాడితే ఏమన్నారంటే ఇంత అరాచకానికి మేము పాల్పడలేదు, అంటే ఎంతో కొంత పాల్పడ్డారని మనం అర్థం చేసుకోవచ్చా? అంటే నేను ముందే చెప్పాను కదండి, ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థల్ని అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఉపయోగించుకోవడం సర్వసాధారణంగా జరిగేది. అంటే ఉపయోగించుకోవడం వేరు, అరాచకానికి పాల్పడటం వేరు, రెండింటికి తేడా. ఎగ్జాక్ట్లీ అరాచకం పాల్పడటం అనేది ఒక లైన్ ఉంటుందండి, ఆ లైన్ అయితే క్రాస్ చేయకూడదు. అంటే మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది. ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టచ్చు, వాళ్ళ ప్రభుత్వ విధానాల్లో లోపాలు వచ్చినప్పుడు లేకపోతే ప్రెస్ ఎత్తి చూపినప్పుడు వాడు ప్రెస్ మీట్లు పెట్టి ఇవ్వనివ్వచ్చు, తప్పలేదు. కానీ భక్తు రాజకీయ నాయకుల్లాగా అవతల పక్షం వాళ్ళ మీద లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణ చేయడం అనేది అధికారులకు తగదు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఏఎస్ రావు గారు చెప్పినట్టు కానీ ముగ్గురు కలిసి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణ చేశారు. అందులో ఆయన అనేది ఏంటంటే శరీరం మీద మాట్లాడారని. నేను అనలేదండి, శరీరం మీద నేను ఇప్పుడు అనడం కాదు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ స్కామ్ లో కోర్టులో ఆయన ఇచ్చిన అఫిడవిట్ లో ఉన్న పాయింట్స్ ఆయనంతటా ఆయన స్వయంగా నాకు ఈ జబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన కోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో ఉన్న పాయింట్స్ అవి. వాటిని నేను మళ్ళీ రిమైండ్ చేశాను అంతే, అంతకు మించి నేనేమి కొత్తగా చెప్పినవి కాదు. ఇంకొక విషయం, ఇక్కడ ఇప్పుడు వ్యవస్థలని మార్చేశారు, వ్యవస్థలని మార్చుకున్నారు, వాడుకున్నారు, అరాచకం చేస్తున్నారు అంటున్నారు. స్పెసిఫిక్ గా వ్యవస్థలో ఏమి అరాచకం చేశామనేది పాయింట్ అవుట్ చేసి చెప్పండి. ఎక్కడ రూల్ అవుట్ చేశాము, ఆ రూల్ కు ఒకవేళ మేము ప్రభుత్వ పరంగా మేము ఏదన్నా రూల్ అవుట్ చేసినా, ఆ వ్యవస్థ అవుట్ చేసినా దానికి జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది. జ్యుడిషియరీ వ్యవస్థను కూడా తప్పుపట్టే పరిస్థితుల్లో ఈ రోజు ప్రతిపక్షాలు ఉన్నాయంటే వాళ్ళ ఆలోచన శక్తికి, విఘ్నతా శక్తికే వదిలేయాలి. వాసుదేవన్ గారు, మేము ఇప్పుడు న్యాయ వ్యవస్థలో తప్పు పట్టట్లేదండి. వీళ్ళు ఏదైతే రాజకీయ కక్షపూరితంగా పెట్టిన ఈ అక్రమ కేసులపైన కక్షపూరితంగా అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు గారు 114 కోట్ల రూపాయలు అవినీతిగా పాల్పడ్డారు, ఆయన తిన్నారని కోర్టు చెప్పలా. కోర్టు మీకు ఏమైనా తీర్పు ఇచ్చిందా? మీరు ఛార్జ్ షీట్ మాట్లాడారు, ఛార్జ్ షీట్ మాట్లాడారు, కోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారు 114 కోట్ల రూపాయలు నిర్మించేశారని ఏమైనా కోర్టు తీర్పు ఇచ్చిందా? కోర్టులు ఇప్పుడు సిఐడి వ్యవస్థని మీరు తప్పు పడుతున్నారు. అది రాజ్యాంగం. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షపూరితంగా మాత్రం వినియోగిస్తున్నారు. మీ వ్యక్తిగత కారణాలకి సిబిఐ వినియోగించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వంపై ఎవరైనా కేసు పత్రంగా మీరు చూస్తారు తప్ప ఎక్కడైనా సరే చెప్పండి. ఏం లేదు, ఎందుకు లేదు సార్? ఈ రోజు ఇదే అదేదో చెప్పండి. కోడికత్తి శ్రీను విషయంలో ఆయన 5 సంవత్సరాలు జైల్లో ఉండేటప్పుడు మీ అన్నయ్య ఇదంతా సిఐడి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు మరి వాళ్ళకి ఎన్ఓసి ఎందుకు ఇవ్వాల? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాల? ఇవన్నీ వ్యవస్థ మీకు అనుకూలంగా
దానికి తగిన ఆన్సర్ కోర్టుకు వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు సార్? మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారిది ఒక నిమిషం వ్యవస్థని మేనేజ్మెంట్ చేయడం, వ్యవస్థని వినియోగించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి కారణాలు చెప్పారు కదా, కోర్టులో ఉన్నదాన్ని మీరెవరు ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. ఎవరన్నారండి? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అందులో నిజంగా అక్రమాలు జరిగితే డెవలప్మెంట్ కేసు ఏమని చెప్పండి. సమాధానం చెప్పారు. ఎందుకు ఎన్ఓసి లేదో వాళ్ళు చెప్పారు కోర్టులో. ఎందుకు బయలు వచ్చిందని జరుగుతుంటే నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని కోర్టునే తప్పట్టే స్థాయికి ఎదిగామంటే ఏమనాలి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు అణచివేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం వెళ్దామంటే హెలికాప్టర్ పర్మిషన్ మీరు ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా పర్యటన చేస్తానంటే మీరు పర్మిషన్ ఇవ్వరు. 30 యాక్టులు తీసుకొస్తారు. అవసరమైతే పూర్వం బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆ జీవో నంబర్ 1 తీసుకొచ్చారు. అలాగే 144 సెక్షన్లు పెట్టి పరిపాలిస్తున్న దౌర్భాగ్యమైన సీఎం జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడతారేటండి? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ చిన్న పోస్టు సోషల్ మీడియాలో పెట్టినా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు, అక్రమ కేసులు పడేస్తారు. ఏ స్వేచ్ఛ లేదా, స్వతంత్ర హక్కు లేదా, మాట్లాడే వాక్ స్వాతంత్రం లేదా, మాకు ప్రశ్నించే హక్కు లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది. భారతిరెడ్డి గారు రాజ్యాంగం నడుస్తుంది. డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రాజ్యాంగం నడవట్ల. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, వాళ్ళకి ఏంటంటే జనసేన హ్యాస్ ఇట్స్ ఓన్ డౌట్స్. ఇక్కడ రాజ్యాంగం అనేది ఆంధ్రప్రదేశ్లో అసలు నడవట్లేదు. ఉన్నది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, వాళ్ళ ఆధ్వర్యంలో రచించబడిన రాజ్యాంగం కాదు. ఎక్స్క్లూజివ్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం ఒకటి ఏదో ప్రత్యేకంగా తెచ్చుకున్నారు, దాన్నే అమలు చేస్తున్నారనేది వాళ్ళ అభియోగం. మీరేమంటారు? నేనేమంటానంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఓవరాల్ గా ఓరల్ కంప్లైంట్ ఒకటి చేసేసి ఆ రాజ్యాంగం అని ఒక పేర్లు పెట్టేసి మాట్లాడటం కాదు. స్పెసిఫికేషన్ గా పాయింట్ వైజ్ గా ఫలాని విషయంలో ఫలాని పద్ధతిలో మీరు దారి తప్పారనేది మీరు వాడు చెప్పలేనప్పుడు అది ఎలా రీచ్ అవుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఓవరాల్ గా ఒక అందమైన పదాలు ఒకటి క్రియేట్ చేసుకొని అరాచకాలు సృష్టిస్తున్నారని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అని, భారతిరెడ్డి రాజ్యాంగం అని మాట్లాడితే అది ఎట్లా? నేనేమంటానంటే ఉన్న రాజ్యాంగంలో ఎక్కడ రూల్ అవుట్ చేసాం, మేము ఎక్కడ క్రాస్ చేసాం, ఏ పాయింట్ వైజ్ లో క్రాస్ చేసాం, దానికి జ్యుడిషియరీ వ్యవస్థ ఎక్కడ ఎలా పనిచేస్తుంది, జ్యుడిషియరీ వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు కేసు కోర్టులో ఉన్నప్పుడు కోర్టుతో వాళ్ళ తరపు లాయరు కోర్టులో పాయింట్అవుట్ చేసినప్పుడు దానికి తగిన ఆన్సరు ఈ వ్యవస్థ చెప్పినప్పుడు ఆ వ్యవస్థని కోర్టు యాక్సెప్ట్ చేసినప్పుడు, కోర్టు ఈ ఆన్సర్ చెప్పినప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఆ యాక్సెప్ట్ చేసిన విధానాన్ని కూడా వీళ్ళు తప్పు పడుతున్నారంటే ఏమనుకోవాలి? కోర్టు యాక్సెప్ట్ చేసిన విధానాలు కాదు, కోర్టు ఏ విధి ఇప్పటిదాకా యాక్సెప్ట్ చేయలేదు. మీ యొక్క సాక్ష్యాధారాలు కూడా మీరు కోర్టుకు సమర్పించలేకపోయినారు. మీరు అభియోగం పైన అభియోగాన్ని మోపుతూనే పోతున్నారు. మీ అక్కసు వెళ్ళ చెబుతున్నారు అక్కడ, అంతే తప్ప అక్కడ ఒలిగేది ఏమి లేదు, మీరు మీకేదేమి లేదు అక్కడ. ఇందులో ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అంతకన్నా మీరు ఏం చేయలేరు. 2 నెలల్లో ఎవరైనా సంగతి తెలుస్తుంది. ఓన్లీ 2 నెలల్లో మీ భాగవతం మొత్తం బయటికి రాబోతుంది. మీరు మాట్లాడినేమో మంత్రాలు, మేము మాట్లాడితే బూతులే మరి ఏ విధంగా మాట్లాడాలో ఒక 70 సంవత్సరాలు పెద్దలను పడుతుంది. ఏ విధంగా మాట్లాడు, పెద్ద మనిషి చేస్తున్నావు, ఏ విధంగా విమర్శించాలో, శారీరకమైనటువంటి సమస్యలు ఓ డిబేట్లో విమర్శించే ఇంగిత జ్ఞానం నీకు లేకుండా మాట్లాడుతున్నావు. ఏ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నావు? నీ పార్టీకి పరువు ఉందా, నీకు పరువు ఉందా? ఫస్ట్ మాట్లాడే ముందు జ్ఞానంతో బుద్ధితో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు అని విమర్శించే ముందు ప్రజలు యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలా, మా విమర్శించలేవు సద్విమర్శలాగా ఉండాలా. ఎంత ప్రతిపక్షమైనా, ఎంత వ్యతిరేకత, రాజకీయ వ్యతిరేకత ఉన్నా కానీ ఇష్టం వచ్చినట్టు పద్ధతి లేకుండా ఇది చేయడం కష్టం కాదు, తప్పు కాదు అది. రైట్. ఫ్రీజ్ అయినట్టుంది. ఒకసారి కళ్యాణ్ గారు మీరు ఏదో చెప్పాలి. ఇది వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట మంచి మాట చెప్పారండి. వ్యవస్థలో ఏమైనా తప్పు చేస్తా అంటే జ్యుడిషియరీ ఉంది, పైన రివ్యూ చేయడానికి అన్నారు. ఇక్కడ ఆ పాయింట్ నేను గుర్తు చేసేసానండి. దాన్ని ఆ పాయింట్ మీద నేను క్వశ్చన్ చేయడాను. ఎస్, జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీ ఎన్నిసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిచి కోర్టులో చివాట్లు పెట్టింది,
గత 4 ఏళ్ల నుంచి ఉన్న న్యూస్ పేపర్లో ఒకసారి తిరిగేద్దాం. మీ మొహం చూడాలంటే రోజు చిరాకేస్తుందని వ్యాఖ్యానించింది గౌరవ హైకోర్టు ఉన్నతాధికారులు. 8 మందినో 9 మందినో ఒకే రోజు వాళ్ళే కాదు కాకండి, కాంట్రాక్టర్లు కూడా ప్రతి కాంట్రాక్టర్ కూడా కోర్టుకు వెళ్తేనే బిల్స్ వస్తున్నాయి. 5 లక్షల రూపాయలు కూడా కోర్టుకు వస్తున్నాయి, బిల్స్ వస్తున్నాయి. కోర్టు ప్రమేయం లేకుండా అక్కడ అధికారం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మీద అఖిల భారత సర్వీసుల మీద మీరు కోర్టు ధిక్కారణ కేసుల కింద వాళ్ళకి శిక్షలు వేయడం జరిగిందండి. అంటే కోర్టు అఖిల గవర్నమెంట్ అఫీషియల్స్ మీద కోర్టులు చివాట్లు పెట్టిన సందర్భాలు గతంలో ఇంత ఇదిగా లేవని. ఏదన్నా 1-6 కేసుల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లో కొన్ని ఉన్నాయేమో కానీ కంటిన్యూస్ గా ఆఖరికి పోలీస్ అత్యున్నత బాస్ అయిన డీజీపీ గారు కూడా కోర్టులో అనేక సందర్భాల్లో అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి గత కొంతకాలం కనబడింది. అంటే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు వ్యవస్థలు తప్పు చేస్తున్నాయి కదా కోర్టులు వాళ్ళ చివట్లో పెడుతున్నాయి, దాన్ని అంగీకరించవలసిన విషయం ఉంది కదా. వ్యవస్థలు గాడి తప్పుతున్నాయని చెప్పి కోర్టు పదే వ్యాఖ్యానించిన మాట వాస్తవం కదా. అయితే కళ్యాణ్ గారు, ఐ హావ్ ఏ క్వశ్చన్ అండి. ఈ వ్యవస్థలు గాడి తప్పటం అనేది 2019 నుంచే మొదలైందా, అంతకుముందు కూడా ఉందా అండి? అంటే ఇందాకే చెప్పాను నేను, స్వతంత్ర భారతదేశంలో ఒక్కొక్క కాలానుగుణంగా అంటే ఒక రకంగా పనికి నేను ఒక ప్రభుత్వ ప్రజల్లో ఒక అధికారంలో ఉన్న వాళ్ళని మాట్లాడలేదండి. ప్రజల్లో కూడా ప్రజల ఆలోచన మార్పు వచ్చింది. ప్రజల్లో కూడా వస్తూ అది స్టెప్ బై స్టెప్ గా జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ లైన్ అయితే ఎవరన్నా వ్యవస్థలు గాడి తప్పుకోవడం లేకపోతే వ్యవస్థలు దుర్వినియోగం చాటుగా జరిగేది వాళ్ళు నిశ్చితగా చేస్తారు. మేము అధికారంలో ఉన్నాం నిశ్చితగా నిర్భయంగా చేస్తారు అనమాట. రైట్, ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమాత్రం ఎప్పుడు విమర్శించినా కానీ చంద్రబాబు నాయుడు గారి పైన అక్కసుతోటి పెట్టినటువంటి కేసులు, ఈ కేసులు మేము ఏదో సాధించామని చెప్పేసి చంద్రబాబు మీద మేము ఛార్జ్షీట్ వేసామని చెప్పేసి ఈ రేపు ఎన్నికలు గెలిచిపోయినాము, ప్రజలందరూ కూడా మాకు సానుభూతి వచ్చేసింది, చంద్రబాబు నాయుడు వ్యతిరేకత వచ్చేసింది, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఒక దోషిగా నిల్చోబెట్టినామని చెప్పేసి వాళ్ళు పగటి కళ్ళలు కట్టున్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు చేసేదంతా వాళ్ళు ఒక అధికార మదం ఎక్కి అధికార మైకంలో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు అన్ని అప్రజాస్వామ్య కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడుని విమర్శించడము, చంద్రబాబు నాయుడు గారి పైన కేసుల మీద కేసులు పెట్టడం తప్ప వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ పైన ఏగో దృష్టి పెట్టారు. అప్పుడు అన్ని కేసులు ఉన్నప్పుడు అయితే వాళ్ళు ప్రభుత్వం ఎక్కినప్పుడే తెలవాలి కదా, వాళ్ళకు ప్రభుత్వం గదినెక్కినప్పుడే అధికారం చేతిలో తీసుకున్నప్పుడు తెలవాలి కదా. 4 సంవత్సరాలు నిద్రపోయి ఈరోజు ఎన్నికల ముందు అవకాశం అని చెప్పేసి ఈ యొక్క బురద చల్లితే ఈ బురద చల్లితే అవకాశంగా మార్చుకొని చంద్రబాబు నాయుడు పైన లేని అభియోగాలు మోపి దాన్ని అవకాశంగా మార్చుకొని ప్రజల్ని మిస్గైడ్ చేస్తామని చెప్పి పగటికల్లా అంటున్నారు వాళ్ళు. అది ఎప్పుడు ముమ్మాటికి వాళ్ళు నెరవేరదు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు పరిపాలన ఏ విధంగా ఉంది. మీరు చేసినటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన కంపేర్ చేసుకుంటున్నారు. ఆ కంపారిజన్లో మీరు ఒక 100 కిలోమీటర్ దూరం దరిదాపులో ఉండలేదు చంద్రబాబు నాయుడికి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విధంగా ఇప్పుడు ఈ అభియోగాలు కాదు, ఇంకా నోటిఫికేషన్ వచ్చేలోపు ఇంకా 10 అభియోగాలు మోపినా ఆడు ఏం వీకలేరు, ఏం ఒరిగేది లేదు. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పైన విశ్వాసం ఉంది. ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అట్లా నిబద్ధత గల నాయకుడు కావాలి, ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 1000 కళ్ళతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మా ముఖ్యమంత్రి చేద్దామా, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు చేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు, సో ప్రజలు విపరీతంగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారి తిరిగి రాకడ కోసం. సో మరి మీరు బెటర్ ఇలాంటివన్నీ మానేస్తే మంచిది కదా. ఎందుకు ఈ కేసులు, ఎందుకు ఈ వ్యవహారం, ఎందుకు బదనాం పాలవుతారు? కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక్క మాట అండి, కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం వేరు, పార్టీ అధ్యక్షుడు వేరు, సీఎం వేరు అని ఆయనే చెప్పారు. ప్రభుత్వం తన పని తను చేసుకెళ్తుంది. పార్టీ అధ్యక్షుడికి వచ్చేసి ప్రజలు 100 కిలోమీటర్ల దూరంలో పెట్టారని చెప్పేసి ఏఎస్ రావు గారు అంటున్నారు కదా. మేము 100 కిలోమీటర్ల దూరంలో ప్రజలకు ఉంటే మీకు 100 జెండాలు ఎందుకు, 100 జెండాలకు జాయింట్లు ఎందుకు, దానికి 100 బొక్కలు ఎందుకు, ఇన్ని మీటింగులు ఎందుకు, ఇన్ని కథలు ఎందుకు?
ఒక ఇన్ని రాక్షసుని కథలు ఎందుకు? చంపడానికి మీరు నలుగురు కలిసి రావాల్సి వస్తుంది. ఏమన్నా దైవతలు ఎంత బలవంతులైనా కానీ ఒక రాక్షసుని చంపడానికి, ఒక దుష్ట శక్తిని, ఒక దుష్ట శక్తిని హరించడానికి, ఒక రాక్షస పరిపాలన గద్దెదించడానికి అందరూ కలిసి రావడం అవసరం, అనివార్యం కూడా. అర్థమైందా? మీరు దాంట్లో ఎందుకు జరుగుతున్నారండి? మా జెండాలో ఎందుకు జరుగుతున్నారు? మా జెండాతో నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? నా జెండాతో నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? 4 జెండాలు కలుస్తాయి, 10 కలుస్తాయి. ఈ వెండిలో ఒంటి ఎందుకు పుడుతుంది? ఈ వెండిలో ఎందుకు పుడుతుంది? నువ్వు అంతా శుద్ధ పుష్పం కదా, నువ్వు అంతా ఎల్లి పుష్పం కదా, ప్రజలకు సేవ చేసి నాయకుడు కదా, మరి నువ్వు ఒంటరిగా పోటీ చేస్తున్నావు కదా, భయం ఎందుకు పడుతున్నావు? మీ భయం ఏంటో తెలుస్తుంది కదా. మేము కలిసి రావడంతో నీకు భయం ఎందుకు? మేము కలిసి రావడంతో నీకు భయం ఎందుకు? మేము నలుగురు కాదు, 5 జెండాలు 10 జెండాలు కలిసి వస్తాము. రాక్షస పరిపాలన తొలగించడానికి, ప్రజాస్వామ్యమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడానికి 100 జెండాలైనా కలిసి వస్తాయి. అది గుర్తు పెట్టుకోండి. మీరు 100 జెండాలైనా కలిసి వస్తాయి. 23 సీట్లు ఉన్నాళ్ళు మీరు కూడా మాట్లాడుతున్నారు. 23 చూడండి. రేపు మీ ఫిగర్ ఏది ఉంటుందో ఎన్నికలు అయిన తర్వాత చూద్దాం. మీ ఫిగర్ ఏది ఉంటుందో చూద్దాం. ప్రజల్ని ప్లీజ్ ఒక్క ఛాన్స్ అని గల్లీలలో గుర్తులు పెట్టుకొని ప్రజల్ని మోసం ప్రజలకు సేవ చేద్దామని నిబద్ధతతో ప్రజలు మోసగించి ఓట్లవి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మళ్ళీ ప్రజలకు చూడండి. ప్రజలకు ఈ రోజు మీ క్యాండిడేట్లు మీ అభ్యర్థులు రేపు ప్రజలకు పోయినప్పుడు ఏ విధమైనటువంటి పరిణామం ఎదురు చూసుకుంటారో మీరు చూడండి. ఆ రోజు ప్రజలకు పోయినాక మీ యొక్క పరిణామం, మీ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు రేపే వస్తున్నారు. రేపే మా మేనిఫెస్టో విడుదల. రేపే మేము సిద్ధం ముగింపు సభకు వచ్చేస్తున్నాం. రామర్ చూడు, అక్కడ ఉన్న ప్రజానికాన్ని చూడు, ప్రజల్లోకి మేము వెళ్ళే తీరు చూడు, మేము మాట్లాడే తీరు చూడు, మేము చెప్పే పని తీరు చూడు. ఒకటే చెప్తున్నాం, సిద్ధం అంటే మేము కూడా సిద్ధంగా జరిగితే ఓటేయమని చెప్పి చరిత్రలో సీఎం గా ఉండి ఒక్కసారి ఆ మాట అనగలిగావా? ఇప్పుడు అంటావా? అనే దమ్ముందే మీకు? దమ్ము ధైర్యం అందరికి ఉన్నాయి. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన ఆలోచించడం కలిసి కట్టుగా వస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని ఎదుర్కోండి. ఇప్పుడు ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కొని చూపించండి, అప్పుడు చూపిస్తాం. మీ జెండాలకు జాయింట్లు పెట్టుకొని పోకుండా చూడు. మరి అరే జాయింట్లు ఏమొస్తాయి? నా జెండా ఈ జెండా ఉంటుందో ఊడిపోతుందో చూసుకోవచ్చు. మీ జెండా ఉంటుందో లేకుంటే ప్రతి చౌరస్తాలో ప్రతి సర్కిల్లో నీ జెండా తగలబెట్టే దినం వస్తుంది. ఈ రోజు అది చూసుకో. ముందు నా జెండా ఫిగర్ నాకు 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా 40 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం జెండా చూడు. తెలుగుదేశం జెండా కింద జెండా తాగే దమ్ము ధైర్యం ఆ స్తోమత నీకు లేదు. అది గుర్తు పెట్టుకోవాలి. మీరు ఆ జెండా చెప్తున్నా చూడు. నేను చూపిస్తా, మేము కూడా చూపిస్తాం. మేము కూడా సిద్ధం. మిమ్మల్ని అదం పాతాలని తొక్కేయడానికి సిద్ధం. అది కూడా చూడండి. నోటిఫికేషన్ రానివ్వండి. మీ చెప్పండి. ఇదే మీడియాలో మొత్తం అక్కడ విజువల్స్ సహా వస్తాను. నేను ఏ విధంగా ఉమ్మేసి ఏ విధంగా గెంటేస్తుందో ఆ విజువల్స్ తీసుకొని వచ్చి చూపిస్తా. ఇక్కడ నేను విజువల్స్ మీ చూస్తే మీ నాయకుడు విజువల్ చూస్తే రేత్రి నిద్ర కూడా పోరు. మీరు అసలు ముందు హైదరాబాద్ లో నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇల్లు కట్టుకొని చూడండి, ఆంధ్రప్రదేశ్ వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండి చూడండి. మీ బతుకు తెలుస్తుంది. అందుకే కదా అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ రూపకల్పన చేసినటువంటి రాజధాని చూసి కళ్ళు బయలుపోయి కళ్ళు మంటతోటి ఓరవలేక రాజధానిని 3 ముక్కలు చేసి రాజధాని లేనటువంటి రాష్ట్రం తయారు చేసిరు. దళిత పరిపాలన మీది.
మీరా మాట్లాడేది చంద్రబాబు డాక్టర్ రావు గారు ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి చెప్పండి. డాక్టర్ రావు గారు ఓడిపోయాడు ఎందుకు? తాడికొండలో మీ పార్టీ ఓడిపోయింది ఎందుకు? అక్కడ పంచాయతీలు గెలవలేదు ఎందుకు? అక్కడ మున్సిపాలిటీలు గెలవలేదు అక్కడ మిమ్మల్ని ఎందుకు తరివారు? మీరు ప్రజలకు మేలు చేస్తుంటే మీరు రాజధాని అని ఉంటే గుంటూరు కార్పొరేషన్ గెలవాలి కదా, మరి విజయవాడ కార్పొరేషన్ గెలవాలి కదా, తాడికొండ ఎమ్మెల్యే గెలవాలి కదా, మంగళగిరి లోకేష్ గెలవాలి కదా, అక్కడున్న పంచాయతీలు గెలవాలి కదా, అక్కడున్న ఎంపీటీసీలు గెలవాలి కదా. ఏమైపోయారు? అక్కడ ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి, అక్కడ ప్రజలకు మోసం చేశారు కాబట్టి, మీరు గ్రాఫిక్స్ చూపించారు కాబట్టి, మీరు తాత్కాలికమని చెప్పారు కాబట్టి వాళ్ళని అక్కడ ఒక కార్పొరేషన్ గెలవలేదు ఎందుకంటే మీరు కూడా మాట్లాడతారు. మీకు అక్కడ ఏముంది? అక్కడ నదిలో అక్రమ బిల్డింగ్ లో ఇప్పటికీ సిగ్గు లేకుండా కూర్చొని ఇంకా మాట్లాడుతున్నారు. ప్రజా ఓట్లతో గెలిచారా దొంగ ఓట్లతో గెలిచారా? అలా సజ్జల రామకృష్ణ రెడ్డి అంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉంది, అధికారంలో ఉంది. ఒకసారి సబ్జెక్ట్ లోకి వస్తే వెంకటేశ్వర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అప్పుడు. వెంకటేశ్వర రెడ్డి గారు సబ్జెక్ట్ లోకి వస్తే, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం సబ్జెక్ట్ లోకి వస్తే, ఈరోజు ఫైబర్ నెట్ కేసు అనేది టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ ఆరోపిస్తూ వస్తున్న విషయం. ఈ కేసు విషయంలో ఇన్నాళ్ళు మీరు ప్రాపర్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి వాళ్ళ అధికారంలో ఉన్న 2వ సంవత్సరం నుంచి, అంటే అప్పుడు ఒక 3 ఏళ్ళు ఇప్పుడు ఒక 4.5 ఏళ్ళు 7.5 ఏళ్ళు పట్టిందంటే సరే వాళ్ళ గవర్నమెంట్లో ఉండగా అక్కడ మీకు సాధ్యం కాలేదు. మీరు రాగానే ఇమీడియట్గా ప్రాసెస్ మొదలెట్టిన దీన్ని బిల్డ్ చేసే క్రమానికి 4.5 ఏళ్ళు పట్టిందా? నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ టెక్నికల్ క్వశ్చన్ అండి. ఒక్క నిమిషం చాలా టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయడానికి 4.5 ఏళ్ళు విపరీతమైన ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉండే, అంటే 2 అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఒకటి ఆ యంత్రాంగం మీద మీకు అదుపు లేకపోవటం, రెండోది చంద్రబాబు గారి మీద కేసు పెట్టే విషయంలో మీకు సీరియస్నెస్ కొరవడి ఉండటం. ఈ రెండిట్లో ఏది కరెక్టు? మేము క్లియర్ కట్ గా పూర్తిగా నిజాలు తెలుసుకొని ఎగ్జాక్ట్ గా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఎస్ అనిపించిన రోజును మాత్రమే మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలనుకున్నాం. క్లియర్ కట్ గా అన్ని విషయాలు ఫోకస్ చేసి ఎక్కడ అన్యాయం జరిగింది, ఇది ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేసి ఎక్కడ మిస్టేక్ జరగకుండా అన్ని విషయాలని క్రోడీకరించుకోవడానికి ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్ లో ఒక్కో కేసులో దీని టైం లిమిట్ ఉండదు, ఒక్కోసారి 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు కొన్ని కేసులు. అట్లానే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి క్లియర్ కట్ గా తెలుసుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నమాట వాస్తవం. న్యాయబద్ధంగా హేతుబద్ధంగా సమంజసంగా మనం కేసు ఫైల్ చేయాలనేది మా ఉద్దేశం. సో దానికంటే ఆ సమయం కరెక్ట్గా ఎన్నికలకు 2 నెలల ముందరే వచ్చిందా మీకు? అది కలబడ్డదు వాళ్ళకు. కలబడగానే అప్పుడే 2 నెలల ముందు రావచ్చు, 2 నెలలే ముందు వచ్చిందనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసి చెప్తాం? మనం ఈ టైంలోనే పెట్టాలి, ఈ టైంలోనే పెట్టకూడదు అనేది ఏమన్నా రాజ్యాంగంలో ఒక రూల్ ఉందా? సరే పోనీ ఆ విషయం పక్కన పెట్టండి, నేను పొలిటికల్ యాంగిల్లోకి వస్తాను. మీరు ఇన్ని కేసులు పెట్టి ఆయనకు కావాల్సినంత సింపతి మీరే ఎవ్వరికి అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే బంగారుపల్లెంలో ఈ అవకాశాన్ని చంద్రబాబు గారికి ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? అది మేము ఒకటి చెప్తున్నామండి, బంగారుపల్లెంలో పెట్టి రేపు అధికారం ఇస్తామా లేకపోతే రేపేం చేస్తాను. ఈ రోజు 19 నుంచి 24 వరకు ప్రజలు మాకు అధికారం అప్పచెప్పారు. ఈ 19 నుంచి 24 వరకు మేము ప్రభుత్వ పరంగా మా బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చే క్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనకేసే ప్రశ్న లేదు. రేపు ఆయనకి సింపతి వస్తుందా, రేపు ఆయనకు ఓట్లు వస్తాయా, లేకపోతే నిజమని తెలిస్తే పంపిస్తారా, అవన్నీ మాకు క్రైటీరియా కాదు. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం, మా ధర్మం ప్రకారం మేము ఆ డ్యూటీ మేము చేస్తున్నాం, అంతే తప్పితే దాని ఎన్నికల కోసం అనేది వాళ్ళకి అవసరం, సింపతి వాళ్ళకి అవసరం, దాని ఎన్నికల గురించి మాట్లాడుకోవడం వాళ్ళకి సిద్ధం అని చెప్పేసి పోవడానికి రెడీ సిద్ధం అని బోర్డు వేసుకుంటుండు.
పోవడానికి సిద్ధమైండు. ఇప్పుడు 24లో పోతే 64 వరకు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మళ్ళీ పోతే మళ్ళీ ఈ కేసులు పెట్టాం కదా చంద్రబాబు నాయుడు గారి పైన అక్కసు వెళ్ళి చెప్పే అవకాశం రాదు కదా. అందుకని చెప్పేసి నీ సిద్ధం అని చెప్పి నీ సిద్ధము అడ్డం వచ్చింది మొత్తం. ఈ సిద్ధం అని చెప్పేసి మొత్తం కేసులు పెట్టి ఇష్టం ఉన్నటువంటి అభియోగాలు మోపి నీకు ఆ నిరాధారమైనటువంటి అభియోగాలు మోపి ఇష్టం ఉన్నటువంటి కేసులు పెట్టుకొని సిఐడి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు మీ యొక్క పార్టీని ప్రజల్లో పార్టీ యొక్క పనులు దిగదాచుకుంటారు మీరే. అంతకంటే మించేం కాదు. మీలాంటి వాళ్ళు వైసీపీ లాంటి వాళ్ళు ఇట్లాంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం అదే విధంగా 40 సంవత్సరాలు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అదే తటస్థంగా ఉంది. రేపు కూడా ఉండబోతుంది. అధికారం చేపట్టబోతున్నాం కూడా మనం చెప్తున్నాం, కళాఖండిగా చెప్తున్నాం మేము. రైట్. ఫైనల్గా చైతన్య గారు, మన కళ్యాణ్ గుత్తికొండ గారు ఫైనల్గా చెప్పండి. అంటే ఈ ఫైబర్ నెట్ కేసు అనేది ఇవాళది కాదు, వాళ్ళ పవర్లో ఉన్నప్పుడే ఇది బయటకు వచ్చింది. ఇందులో ఈ స్కామ్కి సంబంధించిన అంశాలు 2016 నుంచి వెలుగులోకి వచ్చాయి. ఇవాళ ఏదో కొత్తగా కొండంత వేసి ఫైబర్ నెట్ అంశంలో A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా హరికృష్ణ ప్రసాద్ గారు, A3గా కోగంటి సాంబశివరావు గారిని చేర్చల. 2016 నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఏది ది డే 1 నుంచి దీనికి టెండర్స్ కాల్ ఫర్ చేసినప్పటి నుంచి టెరాసాఫ్ట్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం కోసం ఆయన ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండి టెరాసాఫ్ట్ బ్లాక్ లిస్ట్ ఉంటే దాన్ని తొలగించేలా చేసి ఆయన్ని ఇన్కార్పొరేట్ చేయడం కోసం ఆ బోర్డులో ఇన్ని ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి అప్పటి నుంచి వస్తుంది. నేను అడిగేది ఏంటంటే, నేను ఇక్కడ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా, ప్రభుత్వాల గురించి మాట్లాడట్లేదు. సిఐడి వ్యవస్థకి 7.5 ఏళ్ళు పట్టిందా అనేది టెక్నికల్ క్వశ్చన్. అంటే లేకపోతే ఇంతే లెథార్జీగా వ్యవస్థలు పనిచేస్తాయా, లేకపోతే అంతే లెథార్జీగా వ్యవస్థలు పనిచేసేలాగా ఏమైనా డిజైన్ చేశారా వ్యవస్థల్ని? అంటే ఇక్కడ మీరు ప్రశ్నలు జవాబులు మీరే చెప్పారండి. బేసికల్ గా ఏంటంటే మన వ్యవస్థలో ఉన్న లోపం అది. బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు సరే రాజకీయ పార్టీలు అనేది ఒకరికొకరి మీద ఆరోపణలు చేసుకోవడం సహజమే, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఏమి అంత అమాయకంగా అయితే ఏమి లేరు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు వెంకటేశ్వర రెడ్డి గారిని అడుగుతూ, మీరే ఎలక్షన్ ఇంకో 3 నెలల్లో 4 నెలల్లో వచ్చిన సమయంలో ఈ కేసుల బదలాయంతో మీరే కావాల్సిన మైలేజీ లేకపోతే సింపతి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు అనే పాయింట్ అన్నారు. ఖచ్చితంగా అండి. బేసికల్ గా ఏంటంటే ప్రజల్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, నేను దాదాపుగా చంద్రబాబు నాయుడు నేనే కాదు మన అందరం కూడా దాదాపుగా 40 ఏళ్ల నుంచి చూస్తున్నాం. వయసును బట్టి ముఖ్యమంత్రి ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రిగానో ప్రధాన ప్రతిపక్షాధికారిగానో కంటిన్యూగా ఆయన ఫ్రంట్ లైన్ లో ఉన్నారు కంబైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఏంటంటే మంచి అడ్మినిస్ట్రేటరు, లేకపోతే విజన్ ఉన్న నాయకుడు, లేకపోతే కష్టపడతాడు అని ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ అయితే ప్రజల్లో ఉంది. కానీ